నా పేరు కొమ్మల బుచ్చారెడ్డి. నా గ్రామం వచ్చేసి గుండంపల్లి, మండల్ తెలవార్పూర్. నేను ఆయిల్ పామ్ చెట్లు పెట్టేది 2022 జూన్లో. ఇది ఎలా పెట్టానంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టూర్ లాగా తీసుకెళ్లారు. అప్పుడు అశ్వారావుపేట తీసుకెళ్లారు. పోయినాం, చూసినాం. ఆ తర్వాత మేము పర్సనల్గా కూడా మళ్ళీ వెళ్ళి చూసి దానికి అట్రాక్ట్ అయ్యి మొత్తం మా బ్రదర్స్ది మాది కలిపి 12 ఎకరాలు పెట్టినాం. కాకపోతే ఒక 1.5 ఎకర్ తీసేసి 10 ఎకరాలు ఇప్పుడు కంటిన్యూ నడుస్తున్నది. ఇప్పటి వరకు అయితే నాకు 10 ఎకరాలల్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3 ఎకరాలు అంతర్ పంటగా పసుపు, కాటన్ 2 బాగానే తీసాము. మంచి దిగుబడి వచ్చింది. పసుపు అయితే చాలా దిగుబడి వచ్చింది. మాకు ఎకరానికి వచ్చేసి పసుపు 15 కుంటాల నుంచి 18 కుంటాల్స్ వరకు వచ్చింది ఎండిన పసుపు. తర్వాత 3 ఎకరాల తర్వాత మొత్తం ఇంటర్ క్రాప్ బంద్ చేసి ఆయిల్ పామ్ మీదే దృష్టి పెట్టాం. ఇప్పటి వరకు మాకు ఒక 7 ఎకరాలలో వచ్చేసి 16 టన్నులు 17 టన్నుల వరకు వచ్చేసింది. ఇంకొక 5-6 ఎకరాలలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. అది కూడా చాలా బాగుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే రైతులు ఇంతకన్నా మంచి పంట ఏది లేదు నాకు తెలిసి. దీంట్లో ఎలాంటి దళారీ వ్యవస్థ లేదు. సీదా మనం కట్ చేస్తున్నామంటే డిపార్ట్మెంటల్లో ఒక స్టాక్ పాయింట్ చూపెడుతుంటే అక్కడికి వెళ్తున్నాం, జోకిస్తున్నాం, వారం రోజులలో డబ్బులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఎలాంటి మైచర్ లేదు, మైచర్ ప్రాబ్లం లేదు. వర్షాలు పడితే ఖరాబ్ అయ్యేది లేదు, వడగండ్ల వానతో ఖరాబ్ అయ్యేది లేదు. రైతుకు ఎలాంటి నష్టం లేని పంట అంటే నేను ఇప్పటివరకు నా 30 ఏళ్ళ అనుభవంలల్లో ఇంతకంటే మంచి పంట ఏది కనిపించలే. మళ్ళా దిగుబడి కానీ, మనకు వచ్చే ఇన్కమ్ కానీ, ఖర్చులు కానీ చూసుకుంటే ఏ పంటకైనా చూసినా 50% ఖర్చులు పోతున్నాయి. దీంట్లో నీకు మామూలుగా ఓ 10-15% పోయినా మిగతా అమౌంట్ అంతా మిగులుతున్నాయి. అంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పటి వరకు నేను చూసిన పంటలల్లో ఆయిల్ పామ్ కంటే మించిన పంట నాకు కనిపించలే. ఎన్నో పంటలు వేసినాం, పండ్ల తోటలు వేసినాం, పసుపు వేసినాము, మక్క వేసినాము, పత్తి పెట్టినాము, అన్నీ పెట్టినాం. కానీ అన్నిటికంటే మంచి లాభదాయకమైన పంట, రైతుకు రేపొద్దున ఫ్యూచర్ కనిపించే పంట అంటే ఆయిల్ పామే.